ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకునే వ్యక్తి షారా. ఎవరు? చెప్పండి. షారా. నేను రెఫరెన్స్లు ఎక్కువ చెప్పను, మీరు చదవద్దు, నేనే చదువుతాను, చెప్తాను. మీరు బైబిల్ తెరిచిపెట్టుకోండి, నోట్ చేసుకోండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 6వ వచనంలో పేతురు భక్తుడు ఒక మాట అంటాడు. ఈ ఒక్క రెఫరెన్స్ చదవండి. ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. పేతురు భక్తుడు అంటాడు, మనం షారాకు పిల్లలు అవ్వాలంట. ఏమవ్వాలి? షారాకు పిల్లలు అవ్వడం అంటే అంత ఆషామాషి విషయము కాదు. బైబిల్లో విశ్వాస వీరుల జాబితాలో ఒక స్త్రీ చేర్చబడింది. విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరంటే షారా. స్త్రీ, పురుషులు కాదు, స్త్రీ. విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడినటువంటి స్త్రీ ఎవరంటే షారా. ఆమెకు దేవుడు పేతురు భక్తుడు ఏమంటాడంటే, ఆమెకు మీరు పిల్లలు అవ్వండి అంటున్నాడు. ఏమవ్వాలంటే మనం షారాకు మనం పిల్లలు అవ్వాలంటే షారాలో ఉండే ఆత్మీయ గుణగణాలు మనం కలిగి ఉండాలి. షారాలో ఏ ఆత్మీయ లక్షణాలు అయితే కలిగి ఉందో మనము కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటే మనం షారాకు ఖచ్చితంగా పిల్లలు అవుతాం. మొట్టమొదటి నేను మూడు మాటలు చెప్తాను, మీ మనసులో గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి, షారాకు మనం పిల్లలు అవ్వాలంటే మొట్టమొదటి గుణలక్షణం గుర్తుపెట్టుకోండి, భర్తకు లోబడిన షారా, లేకపోతే భర్త అడుగుజాడల్లో నడిచిన షారా. దేవుడు ఒకరోజు అబ్రాముగా ఉన్నప్పుడు దేవుడు పిలుస్తాడు. అబ్రాము అంటాడు, చుట్టూ చూస్తాడు, ఎవరు పిలిచింది నన్ను అని చూస్తాడు. నేను పైన ఉన్నాను, పైకి చూస్తాడు, అబ్రాము అంటాడు. అబ్రాము దేవుడి మాటను నమ్మెను అన్నది బైబిల్లో. అబ్రాము అని పిలిచి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంతకుముందు ఆ దేవుని అబ్రాము చూడలేదు, ఆ మాట వినలేదు, అసలు తెలియదు. అబ్రాముని దేవుడు పిలిచినప్పుడు ఆ మాటను అబ్రాము నమ్మాడు. నమ్మి ఇంట్లోకి వచ్చాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చూస్తే, నేను చూపించు దేశానికి నువ్వు వెళితే నేను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను, నేను దీవించిన వారిని నేను దీవిస్తాను, నేను శపించిన వారిని నేను శపిస్తాను అని దేవుడు అబ్రాముతో మాట్లాడతాడు. కానీ షారాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంటికి వస్తాడు, షారా అని పిలుస్తాడు. షారా ఏమని పిలుస్తుంది తన భర్తని? మాస్టర్, యజమానుడా. మీకు ఒక మాట చెప్తాను, మేము ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాం. వీళ్ళు నాన్నోళ్ళు చర్చికి వచ్చే విశ్వాసులు గతంలో, ఇప్పుడు లేరు, వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. మేము ఇంటికి వెళ్ళాం, విజిటింగ్కి వెళ్ళాం. విజిటింగ్ పాస్టర్ గారు మీ గృహాలకు ప్రార్థన చేయడానికి వస్తాడు కదా ఒక్కోసారి, అలా విజిటింగ్ వెళ్ళాం. కూర్చున్నాము. కాసేపు అయిన తర్వాత ఆ ఇంటి యజమానురాలు భార్య, మోహన్ రావు టీ పెట్టుకోరా. నేను అనుకున్నాను వాళ్ళ కొడుకేమో మోహన్ రావు అనుకున్నా. మోహన్ రావు టీ పెట్టుకోరా అనింది. ఆయన సైలెంట్గా వెళ్ళి టీ పెట్టుకొచ్చాడు. నేను అనుకున్నాను, భర్త అంటే ఎంత గౌరవానికి, భర్తకి ఎంత లోబడే స్త్రీ. షారా తన భర్తను యజమానుడా, కుటుంబానికి దేవుడు తర్వాత యజమానుడు నీ భర్త, ఆయనకి ఎప్పుడు నువ్వు లోబడాలి. మీకు ఒక మాట చెప్తాను,
మాకు వివాహం అయిన తర్వాత మా పాస్టర్ గారు రాత్రి వాక్యం చెప్పారు కదా, నేను సేవకుడు కుమార్తెను. నేను 7వ క్లాస్లోనే ఉన్నప్పుడు మా నాన్నకి చదువు లేదు, మా అమ్మకి చదువు లేదు. మాకు అప్పుడు ఒక 3 చర్చిలు ఉన్నాయి. మా నాన్న గండవరం అనే ప్రాంతంలో 20-30 కిలోమీటర్లు అల్లూరు నుంచి హడావిడిగా వచ్చేవాడు. అప్పుడు ఎవరు పెద్దగా సహకరించేవారు లేరు. ఇప్పుడు నాకు చాలా సంతోషం. మీరు చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా ఆరాధన చేస్తున్నారు, సేవకులకి ఎంతో సహకారంగా ఉంటున్నారు. అప్పుడు ఎవరు లేరు. నేను 7వ క్లాసు నుంచి 8వ క్లాస్కి వచ్చిన తర్వాత మా నాన్న నేను 7వ క్లాస్లో ఉన్నప్పుడు సేవకు వచ్చాడు. నేను 8వ క్లాస్కి వచ్చిన తర్వాత మా నాన్న సొంత సేవ ప్రారంభించాడు. ఓన్గా పరిచర్య ప్రారంభించాడు. ఇంతకుముందు హోసన్న మినిస్ట్రీలో ఉన్నాడు. వచ్చేసి సొంతగా సేవ ప్రారంభించాడు. మా నాన్న సొంతగా సేవ ప్రారంభించేటప్పటికీ నేను కరెక్ట్గా 9వ క్లాస్కి వచ్చున్నాను. నేనంతా చూసి నాకు చిన్నతనం నుంచి సేవ భారం అనేది ఉండేది. నేను సేవ చేయాలి, ఆత్మలు సంపాదించాలి, ఒక తపన. ఎవరన్నా ఒక చర్చిలో ఉంచి వెళ్ళిపోతే, చర్చికి రాకపోతే ఎంత రాత్రంతా ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా ఎందుకు వెళ్ళిపోయింది, చర్చికి రావాలి, చర్చి మానేయకూడదు, లోకంలో కలిసిపోకూడదు, అయ్యా నరకానికి వెళ్ళిపోతారు అని ఆ భారంతో ప్రార్థన చేసేదాన్ని. నేను 9వ క్లాస్కి వచ్చేసరికి ఒకరోజు మా నాన్నతో చెప్పాను. మా నాన్న భలే స్ట్రిక్టు. నాన్న నేను వాక్యం చెప్తాను అన్న. నర్మూసుకో, కూర్చో, నువ్వు వాక్యం చెప్తావు, నీకేం తెలుసు వాక్యం చెప్తాను, కూర్చో అన్న. సరే కామ్గా అయిపోయాను. బైబిల్ బాగా చదివేదాన్ని. నాన్న పరిస్థితిని బట్టి నాన్న ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఒక్కడే సేవలో. నేను సహకారంగా ఉండాలని తపన. అప్పుడు నా వయసు ఎంత 13 పోయి 14 వచ్చింది. నేనేం చెప్తానో, ఒక 50 మంది వస్తున్నారు చర్చికి. అప్పుడు ఏం చెప్తానో. తర్వాత ఒకరోజు స్త్రీల కూడికి వచ్చింది. స్త్రీల కూడిక ఒక ఆమెని వాక్యం చెప్పమన్నాడు. ఆమె ఏం చెప్పిందండి చర్చిలో, నేను చర్చిలో చేపలు తెచ్చా పాస్టర్ గారు చెప్పినప్పుడు. మీరు తెచ్చారా చేపలు? నేను చర్చిలో అందరికంటే 100 రూపాయలు కానుకేస్తున్నాను, మీరు వేస్తున్నారా? చర్చిలో అందరూ స్త్రీలందరూ కోపం వచ్చేసింది. నాన్న ఎందుకు నా, నేను చెప్తాను కదా నాన్న అన్న. ఏమి ఇష్టం లేక నేను అడుగుతున్నాను కాబట్టి, ఆమె బాధ పెట్టింది కాబట్టి, సరే చెప్పు పో. ప్రభు అంతకుముందే నేను ఎప్పుడు కూడా డైరీ ఎప్పుడు రాసుకుంటా. ఏ సేవకులని మీరు ఒకటి అలవాటు చేసుకోండి. నా ఆత్మీయ అనుభవంలో చెప్తున్నాను. మీరు ఎప్పుడు వాక్యం సేవకులు చెప్తున్నప్పుడు రాసుకోవాలి. డైరీ ఉండాలి ప్రతి ఒక్కరు. ఇది ఒక మంచి అలవాటు. డైరీ రాసుకోండి. చిన్నతనం నుంచి మా నాన్న చెప్పే ప్రతి వాక్యాలు రాసేస్తూ ఉండదు. అవన్నీ నా మైండ్లో ఉండిపోయినాయి. నేను చెప్పిన మొట్టమొదటి మెసేజ్ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని మెసేజ్ చెప్పాను. దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. అప్పటి నుంచి కూడా మా నాన్నకు ఒక టెన్షన్ పోయింది. నేను ఒక లేటుగా వచ్చినా పాప చెప్తుంది అని. ఇలాగ నేను చిన్నతనం నుంచి ఇలాగా దేవుని మందిరంలో వాక్యం నాకు గొప్పతనం కాదండి, చెప్తున్నాను. మా పరిచర్యలో జరిగిన విషయాలు చెప్తున్నాను. ఇలాగ నేను వాక్యం చెప్పగలను చిన్నప్పటి నుంచి. మా పాస్టర్ గారికి దేవుడు అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు, ఏమీ తెలీదు. నాకు అనిపిస్తూ ఉంటుంది. మేము సేవకు రాకముందు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కూడా వాక్యం చెప్పడం పాస్టర్ గారికి సరిగా వచ్చేది కాదు. నేను ఏ రోజు కూడా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, పాస్టర్ గారు మీరేంటి వాక్యం సరిగా చెప్పట్లేదు, వాక్యం చేత కాదు మీకు అని ఎప్పుడు నేను మా పాస్టర్ గారిని అనలేదు. మేము ఎప్పుడైతే దేవుడి సేవకి సమర్పించుకొని ఫుల్ టైం మినిస్ట్రీకి సమర్పించుకొని వచ్చామో నాకు అనిపిస్తుంటుంది, మా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు. మా పాస్టర్ గారు, నేను ఎప్పుడు నా భర్తగా సేవకుడిగా నేను ఎప్పుడు వాక్యం వింటాను. దేవుడు ఆయన ద్వారా నాతో ఎన్నోసార్లు చాలా విషయాలు మాట్లాడారు. నేను ఎప్పుడు నా భర్తకి లోబడే ఉన్నాను. ఎప్పుడు నా భర్తని నా భర్త కంటే ఎప్పుడు నేను హెచ్చించుకోలేదు.
ఇప్పటికీ సేవలో ఆయన ఇస్తేనే వాక్యం చెప్తా, లేకపోతే గమ్ము కూర్చొని ఆరాధన చేసుకుంటా, ఇస్తేనే పాట పాడతా, ఇస్తేనే ప్రార్థన చేస్తా. నీ కుటుంబంలో నీ యజమానుడు నీకు ఏది చెప్తే అది చేయాలి. తిరుగుబాటు తత్వం అనేది మనకి పనికి రాదు. శారా ఎప్పుడు తన యజమానుడికి లోబడింది. ఏమని పిలిచింది? యజమానుడు. నేను ఎందుకు నా భర్త గురించి చెప్పానంటే, నేను చిన్నతనం నుంచి వాక్యం చెప్పగలను అనే గర్వము, అహంకారము నాలో ఎప్పుడు, నేను సేవకుడు కుమార్తెను కదా, వాళ్ళ విశ్వాసుల కుటుంబం నుంచి వచ్చారు, ఇప్పుడు లేదు. అందుకనేనేమో నాకంటే ఎక్కువ పాటలు మా పాస్టర్ గారు రాశాడు, నాకంటే ఒక అభిషేకం మా పాస్టర్ గారికే ఇచ్చారు. దేవుడి సేవలో పలుచోట్ల నేను ఎప్పుడు నా భర్తకి లోబడే ఉంటాను. శారా కూడా తన భర్తకి ఎప్పుడు, ఇంకా వాక్యంలోకి వచ్చేస్తాం, శారా అని పిలిచాడు. శారా, నువ్వు బట్టలు సర్దు, నేను వెళ్ళి పశువుల మందలన్నీ సిద్ధపరచుకొని వస్తాను, నువ్వు బట్టలు సర్దే అన్నాడు. ఎక్కడికయ్యా? దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడా? ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారా? లేరు. అబ్రాహాము వచ్చి శారా దగ్గరికి, శారా బట్టలు సర్దన్నాడు. ఎక్కడికో తెలియదు. ఆయన చెప్పాడు. ఎవరాయన? ఎప్పుడు చూడలేదు. బైబిల్ ఉందా? వాక్యం ఉందా? సేవకుడు ఉన్నాడా ఆయన గురించి చెప్పడానికి? ఎవరు లేరు. శారా, నా భర్తతో ఖచ్చితంగా దేవుడు చెప్పుంటాడు, దేవుడు మాట్లాడుంటాడు, నేను నా భర్తను వెంబడించడమే నా పని. సొంత నిర్ణయాలు శారాకు లేవు. అందుకనే బైబిల్లో నోట్ చేసుకోండి, ఏ స్త్రీ గురించి రాయబడి 38 వచనాల్లో శారా గురించి బైబిల్లో ఉంది. చప్పట్లు కొట్టండి. 38 వచనాల్లో పరిశుద్ధాత్మదేవుడు శారా గురించి రాసిపెట్టాడు. ఎందుకో తెలుసా? అబ్రహామును దేవుడు పిలిచాడు, నేను పొమ్మన్న దేశానికి వెళ్ళమన్నాడు. తన భర్తని అనుసరించింది, తన భర్త అడుగుజాడల్లో నడిచింది. నేరుగా లోతు భార్య దగ్గరకు వద్దాం. నేను వాక్యంలోనే చెప్తాను ఈరోజు ఎక్కువ విషయాలు మీకు. లోతు భార్య దగ్గరకు వద్దాం. సొదొమ గొమొర్రా పట్టణము దేవుని దృష్టిలో బహు ఘోరమైపోయింది. దేవుడు దాన్ని కాల్చివేయాలనుకున్నప్పుడు 2 దేవదూతలు లోతు కుటుంబానికి వస్తారు. లోతు ఆ ఊరి గేవెనలో కూర్చొని ఉంటాడు. దూతల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తాడు, మా ఇంటికి రాయ్యా అని. జాగ్రత్తగా వినండి. ఆహ్వానిస్తాడు. వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు, రేపు ఉదయము ఈ సొదొమ గొమొర్రాని దేవుడు కాల్చివేయబోతున్నాడు, మీరు త్వరగా సిద్ధపడండి అంటాడు. త్వరగా లోతు, నీకు సంబంధించిన వారు ఎవరున్నా కూడా వాళ్ళని సిద్ధపరిచి మొత్తం మనం బయటికి వెళ్ళిపోవాలి అంటాడు. కానీ తడువు చేశాను అనుంది అక్కడ. ఏం చేశారంట? తడువు ఎవరు చేస్తారమ్మా? ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఎవరిది లేటు? మనదే. నేను చాలాసార్లు ఈ విషయంలో మా పాస్టర్ గారి చేత దెబ్బలు కూడా తినున్నా. సంఘమే కదా చెప్పాలి. పాస్టర్ గారు టైం భలే పాటిస్తారు. ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా కొంతమంది టైంకి వాక్యంకి వెళ్ళాలనుకుంటారు. మా పాస్టర్ గారు అట్ట కాదు, ముందే వెళ్ళి, చర్చిలో అయినా బయట మీటింగ్కి వెళ్ళినా ముందుగానే వెళ్తాం. టైంకి ప్రారంభ ప్రార్థన కల్లా వెళ్ళిపోతాం. చర్చిలో కానీ బయటికి ఎక్కడికి వెళ్ళినా. మా పిల్లలు ఉన్నారే, కొంచెం లేట్ చేస్తూ ఉంటారు, అందువల్ల నేను లేట్ అయిపోతా. ఒక్కసారి నన్ను బాగా కొట్టేసి ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఒకసారి మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గరే ప్రార్థన, ఆ రోజు వాక్యం చెప్పేది మా పాస్టర్ గారే. నేను లేట్ చేశానని నన్ను వదిలిపెట్టి మా ఇంటికే ప్రార్థనకి వెళ్ళిపోయాడు. మా నాన్న, మా అమ్మాయి ఎదురా, మీ అమ్మాయి లేట్ అయింది, వదిలేసి వచ్చేసా. తడువు నిజంగా
అలాగ నాకు భయం చెప్పబట్టే నేను ఎన్ని పనులున్నా ముందుగా రెడీ అయ్యి కూర్చుంటా. ఎందుకంటే ఏం భయం? వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడి పరిచర్య నా వలన దేవునికి ఎందుకు ప్రయోజనం? నేను అంట్లు తొంగుకొని బట్టలు తుక్కొని ఇల్లు వాకిలు జిమ్మడం వల్ల దానివల్ల ఏంది ప్రయోజనం? నన్ను పుట్టించిన నాకు ప్రయోజనం ఏంటి? అందుకని ముందుగా రెడీ అయ్యి కూర్చుంటా. లోతు భార్య, అమ్మా ఒక మాట అడుగుతాను. స్త్రీలుగా కుటుంబంలో పిల్లలని, భర్తని ఎక్కువగా పట్టించుకునేది భార్యే. ఎక్కువగా పిల్లల్ని పట్టించుకునేది ఎవరు? తల్లి. తల్లి తల్లి ఏం చెప్పాలి? నానా ఉగ్రత రాబోతుంది, మీరు త్వరగా సిద్ధపడండి అని ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలి. త్వరగా మనము బయటికి వెళ్ళిపోవాలి. కానీ లోతు కుటుంబము తడువు చేసింది. ఏం చేసింది? తడువు చేసింది. జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యాన్ని. బైబిల్లో రాసింది, చేతులు పట్టుకొని ఈడ్చుకొని బయటపడేశారంట. మనం బాగా అర్థం చేసుకుంటే బైబిల్ చదవడం, బైబిలు చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళారంట. సొదొమ పాపం వాళ్ళని బయటికి రానిలేదు. పాపం ఒక మాట పట్టుకుంటుంది. అది ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. పాపానికి పట్టుకునే గుణం ఉంటుంది. లాక్కొచ్చి బయటపడేశారంట. వస్తూ ఉన్నారు. దేవుడు ఒక మాట చెప్పాడు, బయటకు వచ్చారు, వెనక్కి తిరిగి చూడబాకండి అన్నాడు. ఏమన్నా? వెనక్కి తిరిగి చూడకండి అన్నాడు. లోతు ముందెళ్తూ ఉన్నాడు, వెనక ఇద్దరు ఆడపిల్లలు వెళ్తూ ఉన్నారు, వెనక తల్లి వెళ్తూ ఉంది, అమ్మ వెళ్తూ ఉంది, నడిచి వెళుతూ ఉన్నారు. ముందు లోతు చెప్తున్నాడు, నానా దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దు. సొదొమ గొమొర్రా అనగా పాపం. ఆ పాపం విడిచిపెట్టి దేవుడు చూపించు ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. వెనక్కి తిరిగి చూడొద్దు. గమనించండి, ముందు లోతు చెప్తూ ఉన్నాడు. యాక్చువల్గా తల్లి ఏం చేయాలంటే, నానా ఆడపిల్లలు మీరు యవనస్తులు వెనక్కి తిరిగి చూస్తారేమో, వెనక్కి తిరిగి చూస్తారేమో, జాగ్రత్తగా డాడీని ఫాలో అవుదాం, డాడీని అనుసరించండి, డాడీ అడుగుజాడల్లో నడవండి, డాడీ అడుగుజాడల్లో నడవండి. డాడీ వెళ్తున్నాడు, వెనక మనము నడుచుకుంటూ వెళదాం. తల్లి చెప్పాలి ఎవరికి? బిడ్డలకి. హెచ్చరించవలసిన తల్లి, బిడ్డలను క్రమపరుచుకోవాల్సిన తల్లి, కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన తల్లి ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది. ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. కుటుంబాన్ని కట్టుకునేది ఎవరంటే స్త్రీ. బైబిల్లో ఉంది, జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టును. లోతు భార్య వేసిన ఒకే ఒక తప్పు వల్ల అక్రమ జనాంగం అనేది వచ్చింది. అది చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు. అక్రమ జనాంగం, ఒక తల్లి బిడ్డలకు పుట్టినటువంటి అక్రమ సంతానం వచ్చింది. ఎందుకు తెలుసా? లోతు భార్య ఏం చేసింది? గమనించండి నాన్న, నువ్వు చేసే ఒక్క తప్పు కుటుంబం అంతా కొలాప్స్ అయిపోద్ది. కుటుంబం అంతా కొలాప్స్ అయిపోద్ది. కుటుంబంలో స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. లోతు భార్య లోతును అనుసరించలేదు. లోతు అడుగు జాడల్లో నడవలేదు. షారాను చూస్తే దేవుడు ఎవరో ఆమెకు తెలియదు. అన్య కుటుంబం నుంచి వచ్చింది షారా. మాట్లాడింది అబ్రహాముతో. నా భర్తతో దేవుడు మాట్లాడాడు, నా భర్తను నేను అనుసరించాలి, నా భర్తను నేను వెంబడించాలి. అందుకనే బైబిల్లో ఎవరి పేరు మారవలేదు దేవుడు. ఎవరి పేరు మార్చాడు? షారాయిగా ఉన్న పేరును షారాగా మార్చింది ఒక్క స్త్రీలలో షారాకు మాత్రమే. ఒక్క స్త్రీలలో షారాకి మాత్రమే. షారాయి అంటే జగడుగొండి.
రెడీ టు క్వారల్, జగడగొండి. షారా అంటే రాకుమారి. జగడగొండిగా ఉన్న తనని గొడవల మారి అంటారు కదా, వారికే గొడవలు పెట్టుకుంటుంది. షారాయిగా ఉన్న తనని ఇంక మీద నువ్వు షారాయిగా ఉండకూడదు, నేను రాజును కాబట్టి రాకుమారిగా నువ్వు ఉండాలని షారాగా మార్చారు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఊరకే రాయుడు. మనం చెప్పుకుంటాం కానీ మేము సమయం దగ్గర పడిపోయింది నాది. ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడ మనకు ఏమైనా వసతులు ఉన్నాయా, మనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయా అన్నీ చూసుకుంటాం. దేవుడు ఒక వ్యక్తిని పంపించేటప్పుడు అవన్నీ చెప్పడు. జానయ్య గారిని, జానన్నయ్యని ఈ ప్రాంతానికి, అతను పుట్టింది ఈ ఊరు కాదు, పెరిగింది ఊరు కాదు, ప్రభు వెళ్ళమన్నాడు, వచ్చేసాడు అంతే. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. ఇంత సేవ కట్టాడు అంటే దీని వెనక చాలా ప్రయాసం ఉంటుంది, చాలా కృషి ఉంటుంది. దేవుడు పంపించాడు కాబట్టి ఏం ఆలోచన, ప్రభు అక్కడ నాకు అన్నీ ఉన్నాయా, అన్ని వసతులు ఉన్నాయా. నాకు తెలుసు ఈ ప్రారంభంలో ఒక గుడిసెలో జరుగుతుంది సేవ, అప్పుడు వచ్చాను ఒకసారి. ఇప్పుడు చూస్తుంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్న దగ్గరకు వచ్చాడు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు దీవిస్తూ ఉన్నాడు, దేవుడు వర్ధల చేస్తూ ఉన్నాడు. షారా తన భర్తను వెంబడించింది, తన భర్తకు లోబడింది. తన భర్త మాటే నా మాట. చాలా ఉపమానాలు ఉన్నాయి కానీ చెప్పడానికి వాక్యం దూరం అయిపోద్ది. రెండోది, మొట్టమొదటిగా షారా అబ్రహాముకి ఏం చేసింది? లోబడింది. భర్త అడుగుజాడల్లో నడిచింది. లోతు భార్య నడవలేదు. లోతు భార్యను తీసుకోకండి, షారా వలే భర్తకి ఎప్పుడు లోబడండి నాన్న, భర్తకి ఎప్పుడు లోబడండి. ఒక ఆయన అన్నాడు, నేను మందిరానికి రాకపోవడానికి నా భార్య కారణం అండి. నా భార్య చర్చికి వచ్చినప్పుడు కాదు, మీరు ఇంటి దగ్గర చూడండి, నేను చర్చికి రాకపోవడానికి, యేసయ్య నమ్ముకోపోవడానికి నా భార్య కారణం. ఆ సాక్ష్యం ఎప్పుడు మనము కలిగి ఉండకూడదు. నీ భర్తకి ఎప్పుడు నువ్వేం చేయాలంటే లోబడాలి, విధేయురాలుగా ఉండాలి. రెండోది ఇంకా త్వరగా చెప్తాను. రెండోది, మొట్టమొదటిగా భర్తకు అడుగుజాడల్లో నడిచిన షారా. రెండోది, ఆతిథ్యం ఇచ్చిన షారా. రెండోది ఆతిథ్యం. మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు మనము ఆతిథ్యం ఇవ్వాలి. అతిథులు వచ్చినప్పుడు మన ఇంట్లో 2 రోజులు ఉండాలనిపించాలి. మేము ఇక్కడికి వచ్చాం, అన్నయ్య వాళ్ళు, సిస్టర్ ఎంత బాగా మమ్మల్ని ప్రేమిస్తున్నారో. మాకేం కావాలో అడిగినప్పుడు వాళ్ళ ప్రయాస అనుకోకుండా ఎంత బాగా చూస్తున్నారు. కుటుంబంలో భర్త కాదు, ఇంటికి వచ్చినప్పుడు భార్య. ఎవరు? భార్య. నువ్వు సరిగా మాకు అంత చిరాగ్గా పెట్టుకున్నావు అనుకో, ఒక్క నిమిషం కూడా ఉండరు మన ఇంట్లో. మన ఇంటికి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు బ్యాగ్ వచ్చినప్పుడే ఆ బ్యాగ్ మళ్ళీ తగిలించుకొని వెళ్ళిపోతారు. మన ఇంటికి వచ్చిన అతిథుల్ని సంతోషంతో ఆహ్వానించాలి. నీ ముఖం చూస్తారు వాళ్ళు, నీ ముఖం ఫీలింగ్ ఎలా ఉందో చూస్తారు, నీ ముఖం ఎలా ఉందో చూస్తారు. నువ్వు సంతోషంగా ఉంటే 1 పూట 2 పూటలు ఉంటారు. మా పాస్టర్ గారు చెప్తా ఉంటాడు, చుట్టాలు వస్తే ఫస్ట్ చేపల కూర మాంసం అంట, తర్వాత 2వ రోజు పచ్చడంట, 3వ రోజు మజ్జిగ అంట. అలా పెడితే ఎవరన్నా ఉంటారా? మనకున్న దాంట్లోనే చూడాలి. షారాలో ఉన్న మంచి గుణం ఏంటంటే ఆతిథ్యం ఇస్తుంది షారా. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము గుడారం వేసుకొని ఉన్నాడు. ఒక చెట్టు దగ్గర గుడారం వేసుకొని ఉన్నాడు. అబ్రాము ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. 3 మనుషులు ఆయన కనపడుతున్నారు. కనపడకుండా ఎండలో దూరం నుంచి కనపడకుండా దూరం నుంచి కనపడుతూ దగ్గరకు వస్తున్న కొద్ది గుర్తుపట్టాడు. వారు దేవుని యొక్క దూతలు. దేవుని యొక్క దూతలు అనే దగ్గర దేవుడు అని పెట్టుకోండి. కనపడుతూ ఉన్నారు, వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తారు? వాళ్ళు దేవుడు అని గ్రహించి సాష్టాంగపడ్డాడంట ఎదురుగెళ్ళి.
ఏం పడ్డాడంట? సాష్టాంగపడ్డాడంట. నా ప్రభువులారా, నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. మా ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని మేమిచ్చే ఆతిథ్యం మీరు తీసుకొని బయలు వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నీ సేవకుడు ఎప్పుడు అబ్రాము దేవుడు దూతలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఆహ్వానించాడు? మీరు సాష్టాంగ పడబడలే. నీ సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు లేచి నిలబడి ఇన్వైట్ చేయాలి. ఈ మా అనుభవాల్లో చాలా ఉన్నాయి. చాలా అవమానాలు పడ్డాం మేము ఈ సేవలో. ఆయన టీచర్ ఆయన వేరే చర్చికి వెళ్తూ అది దూరం అని మా చర్చికి వచ్చాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి మమ్మల్ని పిలిచాడు. మేము ఆ గేట్ దగ్గరికి వెళ్ళాం. ఆయన పేపర్ చదువుతూ ఉన్నాడు. మేము వెళ్ళేసరికి పేపర్ చదువుతున్నాడు. మేమిద్దరం వెళ్ళి ఆయన ఫోన్ చేసి పిలిచాడు, రండి పాస్టర్ గారు అని. రండి, పేపర్ చదువుకుంటానే ఉన్నాడు. రండి. నాకు చాలా బాధ అనిపించింది. పేపర్ చదువుకుంటూనే ఉన్నాడు. నేను మీకు ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, మీ సేవకుడు వచ్చినప్పుడు లేచి నిలబడి ఇన్వైట్ చేయాలి సేవకుల్ని. అబ్రాముని చూడండి, సాష్టాంగపడి సేవకుల్ని తన ఇంటికి ఆహ్వానించాడు. కూర్చోమని చెప్పాడు. లోపల షారా అన్నాడు. మన ఇంటికి అతిథులు వచ్చారు, 3 మానికలు పిండి పిసికి రొట్టెలు చేయమన్నాడు. 3 మానికలు, ఒక మానిక ఈక్వల్ టు 2 కేజీలు. 3 మానికలు. అతిథులు వచ్చి భోజనాన్ని కూర్చొని ఉన్నారు. షారాని 6 కిలోల గోధుమ పిండి తీసుకొని రొట్టెలు చేయమన్నాడు. అప్పుడు షారా వయసు ఎంత తెలుసా? 89 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఎట చెప్పాడు? 20 సంవత్సరాలు ఆయనకు చెప్పినట్టు, షారా 3 కిలోలు పిండి పిసికి రొట్టెలు చేసేయి. నేను వెళ్ళి అర్జెంటుగా వెళ్ళి లేత దూడను వదించుకొని మాంసం తెచ్చేసరికి నువ్వు 6 కిలోలు పిండి రొట్టెలు, నాకు తెలిసి ఇంత ఎత్తొచ్చి ఉంటాయి అనుకుంటా. ఏ వయసులో? ఏమయ్యా, దారిని పోయే వాళ్ళని పోనీయకుండా ఈ ఎండలో ఇంటికి తీసుకొచ్చి, ఈ ఎండలో నేను చాలామంది స్త్రీలు బయట నుంచి ఎక్కువ తెచ్చుకోవడానికి ఇష్టపడతారు. బయట నుంచి ఒక భార్య అనిందంట, అయ్యా ఈరోజు నా పుట్టినరోజు కదా, ఎక్కడికి తీసుకెళ్ళని ప్లేస్కి నన్ను తీసుకెళ్ళయ్యా అన్నాడంట. నువ్వు కళ్ళు మూసుకోమ్మా అన్నాడంట. కిచెన్లోకి తీసుకెళ్ళాడంట. నీకు ఎప్పుడు చూడని ప్లేస్ ఇదే అమ్మా అన్నాడంట. 89 సంవత్సరాల వయసులో అబ్రాహాముకి ఎంత? 99. అప్పుడు 99 సంవత్సరాల ముసలోడు ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరికి? 89 సంవత్సరాల షారాకి. షారా, నేను పొయ్యి మాంసం తెచ్చేసరికి నువ్వు ఎన్ని ఐటమ్స్ చేసింది, అంత స్పీడ్గా చేసింది. ఇంకో మాట చెప్తాను నాన్న. షారా కింద పని వాళ్ళు 350 మంది ఉన్నారు.